2022 నుంచి 2023 వరకు మొత్తం 9 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం. ఈ వీడియో ఆఖర్లో నా ప్రూవన్ ప్రెడిక్షన్స్ ఉన్నాయి. మీరు కనుక నా వాట్సాప్ గ్రూప్లోకి యాడ్ అవ్వాలనుకుంటే కనుక ఇక్కడ మోర్ అని ఉంటుంది, ఆ మోర్ మీద క్లిక్ చేయండి. ఇలా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది, అట్లాగే ఇక్కడ మోర్ అని ఉంటుంది ఇంకా. సో ఇవన్నీ లింక్స్ అనమాట. ఈ లింక్స్ అన్ని కరెక్టే. పలానా టైంలో ప్రూవన్ అయింది అనుకుంటేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా నా వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, జాయిన్ గ్రూప్ అని ఉంటుంది. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1-2 పాదాలు, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన శని 2వ స్థానంలో ఉన్నారు, కుటుంబ స్థానంలో ఉన్నారు. కుటుంబ పరంగా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. శని మీ జన్మ జాతకంలో కనుక బలహీనంగా ఉంటే గనక ఈ వారంలో కుటుంబ సభ్యులతో గొడవలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికోసమై మీరు దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి, మరియు హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. మీకు డెవలప్మెంట్స్ అనేవి చాలా బాగుంటాయి. 6వ స్థానం అధిపతి అయిన బుధుడు 7వ స్థానంలో ఉన్నారు. రుణరోగ శత్రుస్థానం అధిపతి అయిన బుధుడు 7వ స్థానంలో మంచి ఫలితాలంటూ ఎక్కువగా ఇవ్వరు. ఎందుకంటే 7వ స్థానంలో కర్కట రాశి అయి ఉన్నది కాబట్టి. కర్కాటక రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడికి బుధుడికి అంత మంచిగా ఫలితాలంటూ ఉండవు కాబట్టి మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ మ్యారేజ్ విషయంలోనూ, కోర్టు కేసు విషయంలోనూ, ఈఎంఐ విషయంలోనూ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. దానికోసమై మీరు విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, మీకు మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. సూర్యుడు అష్టమాధిపతి అయ్యి 6వ స్థానంలో ఉన్నారు. కొంచెం హెల్త్ పరంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. సూర్య అష్టకాన్ని చదువుకోండి, మీకు చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కెరియర్ పరంగా మరియు బిజినెస్ పరంగా డెవలప్మెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. 2024 భారత్ ప్రైమ్ మినిస్టర్గా నరేంద్ర మోడీ రీఎలక్ట్ అవుతాడని చెప్పి నేను మార్చ్ 2022లో చెప్పడం జరిగింది. అది ఈ నెల ప్రూవ్ అయ్యింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై